హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో ఆరెంజ్ క్రష్ ని చూపించబోతున్నాను. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తో దీన్ని తయారు చేయొచ్చు. మరైతే ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఆరెంజ్ ని పీల్ చేసేసి పైన తొక్కంతా కూడా తీసేసిన తర్వాత దాని లోపల ఉన్న తొనలకి కూడా పైన ఉన్న పల్చటి తొక్కని అలాగే లోపల ఉన్న గింజల్ని తీసేసి గుజ్జును మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి. ఈ తొనలంతా కలిపితే 4 కమలా పండ్లు అవుతాయి. అంటే నేను ఇప్పుడు చేసేది 4 ఆరెంజెస్ తో. మార్కెట్ లో దొరికేది ఒకలా ఉంటుంది, నేను వీడియోలో చూపించేది వేరేలా ఉంటుంది. మార్కెట్ లో దొరికే చాలా వరకు క్రషెస్ లో కార్న్ స్టార్చ్ ని వేస్తారు. ఆ కార్న్ స్టార్చ్ ని మనం కార్న్ ఫ్లోర్ అని పిలుస్తాము. కానీ ఈ క్రష్ లో మాత్రం కార్న్ స్టార్చ్ కానీ అరారోట్ పౌడర్ కానీ వాడకుండా తయారు చేయబోతున్నాను. మరి ఇలా తయారైన క్రష్ ఎందులో ఉపయోగించుకోవచ్చు అనే ప్రశ్నకి దీనికి జవాబు మాత్రం రెసిపీ అంతా అయిన తర్వాత చెప్తాను. ఇలా స్కిన్ ని గింజల్ని తీసిన తర్వాత గుజ్జంతా ఈ విధంగా కలెక్ట్ చేశాను. ఇలా కలెక్ట్ చేసిన గుజ్జంతా కూడా మెజర్మెంట్ కప్ తో 1/2 కప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కనుంచేసి ఇప్పుడు దీంట్లో వేయడానికి ఆరెంజ్ పీల్ నుంచి ఈ విధంగా జస్ట్ ని తురుముకుంటున్నాను. ఆరెంజ్ తురిమేటప్పుడు కేవలం పైన స్కిన్ ని మాత్రమే ఈ విధంగా తురుముకోవాలి. ఈ పైన లేయర్ కాకుండా రెండో లేయర్ కింద తెల్ల లేయర్ ఉంటుంది, ఆ వైట్ లేయర్ ని వేసామంటే చేదు వచ్చేస్తుంది. ఇలా ఆరెంజెస్ ని కూడా తురిమి పక్కన ఉంచిన తర్వాత మరో 2 ఆరెంజెస్ నుంచి జ్యూస్ ని తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే హ్యాండ్ మిషన్ వాడుకొని కూడా జ్యూస్ ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మనం తీసి పెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వాటితో పాటు పంచదార కూడా వేయాలి. ముందుగా నేను ఆరెంజ్ గుజ్జుని అలాగే ఆరెంజ్ జ్యూస్ ని అదేవిధంగా ఆరెంజ్ జస్ట్ ని ఈ ఆరెంజ్ జస్ట్ ని 1/2 కప్పు ఆరెంజ్ గుజ్జుకి 1/2 టేబుల్ స్పూన్ వేసాను. దీని తర్వాత మెజర్మెంట్ కప్తో 3/4 కప్పు పంచదార వేస్తున్నాను. క్రషెస్ అంతా కూడా చక్కెర ఎక్కువగానే పడుతుంది. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలిపి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికిద్దాము. ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలి, ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. దాని తర్వాత దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేద్దాము. దీంట్లో మనం ఎక్స్ట్రాగా నీళ్ళు కానీ కార్న్ ఫ్లోర్ కానీ లేదా అరారోట్ పౌడర్ కానీ లేదంటే నిమ్మరసం కానీ ఏమీ వేయలేదు. ఆరెంజ్లోని పులుపు ఉంటుంది, ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మొదట ఇది ఉడికేటప్పుడు పల్చగా అయిపోతుంది, కొంచెం సేపటి తర్వాత దగ్గర పడిపోతుంది చక్కెర పాకం పట్టి. ఈ స్టేజ్లోని ఫుడ్ కలర్ వేస్తున్నాను. నేను జెల్ కలర్ని ఒక 4 డ్రాపులు వేసాను. మీరు పౌడర్ కలర్ వేసుకోవాలంటే 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఫుడ్ కలర్ అందరికీ ఇష్టం ఉండదు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇలా కొంచెం సేపటి తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మీకు ఒక్కసారి పాకాన్ని చూపిస్తాను చూడండి. మరి లేతగా కాకుండా అలాగే ముద్రిపోకుండా మధ్యస్థంగా ఈ పాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీస్తున్నాను. ఇప్పుడైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా, చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టిన గ్లాస్ జార్లోకి దీన్ని నింపి రూమ్ టెంపరేచర్ లో 1 నుంచి 1.5 వరకు నిల్వ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్ లో పెడితే 6 నెలలు, ఫ్రీజర్ లో పెడితే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఈ క్రష్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారైన క్రష్ ని ప్లెయిన్ కేక్స్ తయారు చేయడంలో, క్రీమ్ కేక్స్, ఫిల్లింగ్స్, అలాగే ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్ ఇలా రకరకాల వాటిల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పినట్టు కాకుండా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. ఈ రోజుకి ఇంతే వీడియో, మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.